బెట్టింగ్ యాప్స్‌లో గేముల్లో కానీ డబ్బులు వస్తాయా? గేములో కానీ, బెట్టింగ్ యాప్స్‌లో కానీ డబ్బులు రావు. మరి చాలామంది టెలిగ్రామ్ ఛానల్సు, ఇన్‌స్టాలో, యూట్యూబుల్లో లింకులు పెడతా ఉంటారు. మరి వాళ్ళకి వచ్చినట్టు చూపిస్తారు. అవి ఎట్లా వస్తాయి? అవి వాళ్ళు వాటిని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేయటం వల్ల ఆ యాప్స్ వీళ్ళకి డబ్బులిస్తుంది. చాలామంది యూట్యూబర్లు డబ్బులు ఎక్కువ సంపాదించడానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్. యూట్యూబుల్లో డబ్బులు ఎక్కువగా రావు. యూట్యూబ్‌లో ఫేమ్ రావటం వల్ల బెట్టింగ్ యాప్స్ వస్తాయి. మా యాప్ ప్రమోట్ చేయమని. అలా చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇది తెలియక చాలామంది డబ్బులు వస్తాయేమో అని ఆ యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయటం. 100 చేయగానే 200 రావటం, 500 చేయగానే రూ. 1000 రావటం, రూ. 1000 చేయగానే 2000 రావటం ఇలా జరుగుతుంది. రూ. 1000 కంటే ఎక్కువగా మీరు పెడితే అవి పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ యాప్స్‌ని అలా డిజైన్ చేస్తారు. ఏదైనా సాఫ్ట్‌వేరు దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే, ఆ సాఫ్ట్‌వేర్‌కి తగ్గట్టు ఆ యాప్ ఉంటుంది కానీ, మిమ్మల్ని గెలిపించడానికి, మీకు డబ్బులు ఊరికే సంపాదించి పెట్టడానికి ఆ యాప్‌లు ఉండవు కదా! వాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ద్వారా ఆ గేమ్‌కి ఏం చేయాలి? ఎలా డబ్బులు రాబట్టాలి? అని ఆ సాఫ్ట్‌వేర్‌లో కానీ మొత్తం ఆ యాప్‌లో డిజైన్ చేసుంటారు. అలా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంతేగాని ఈజీగా మీకు డబ్బులు రావాలంటే అస్సలు రావు. బెట్టింగ్ యాప్స్‌లో మాత్రం రావు. మీకు డబ్బులు కావాలంటే యూట్యూబ్ వీడియోస్ చేసుకోండి. ఇన్‌స్టా వీడియోస్ చేసుకోండి. ఇంకేదైనా టెక్నాలజీకి సంబంధించి ఇంకేదైనా చేయండి. అంతేగాని యాప్స్‌లో కానీ, గేమ్‌లో కానీ మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇలా చాలామంది డబ్బులను పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితాలను కానీ, ప్రాణాలను కానీ పోగొట్టుకున్నారు. ప్రాణాలను కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామందున్నారు. రోడ్డున పడుతున్నారు డబ్బులు పోగొట్టుకొని. ఒక్క మాట చెప్పగలను. సాఫ్ట్‌వేర్ సీఎస్‌సి చదివి, ఇంజినీరింగ్ చదివి, ఎంబీబీఎస్‌లు చేసి ఇంతమంది 20,000కి, 30,000కి సాఫ్ట్‌వేర్ జాబులు చేస్తున్నారు కదా! వాళ్ళకి ఇవన్నీ తెలియకనా దీంట్లో లక్షలు లక్షలొస్తాయి. ఇంట్లో కూర్చొని సంపాదిద్దామని తెలియకనా 20,000కి, 30,000కి వాళ్ళు జాబ్ చేస్తుంది. వాళ్ళకి ప్రతీదీ తెలుసు కాబట్టి, సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ప్రతీదీ తెలుసు కాబట్టి, వాళ్ళు ఇలాంటి యాప్స్‌లో ఇన్వెస్ట్ చెయ్యరు. మిగతా వాళ్ళు ఏం తెలియని చిన్న పిల్లలు, ఇంటర్మీడియేట్ వాళ్ళు, మేబీ డిగ్రీ వాళ్ళు కూడా ఈ యాప్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పులు తెచ్చి మరి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజ్ అవి కట్టకుండా ఆ డబ్బులు తెచ్చి దీంట్లో మనీ ఎర్న్ చేద్దాం. తర్వాత కడదాం. 5 ఏళ్లకి, ఈ 6 ఏళ్లకి ఒక్క రోజులోనే సంపాదిద్దాం. ఫీజు మొత్తం కాలేజ్ ఫీజంతా ఒక రోజులో సంపాదిస్తామని డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. తర్వాత రావు. ఆ డబ్బులు ఏమయ్యాయో ఇంట్లో చెప్పలేక, అప్పు తెచ్చిన వాళ్ళు ఇంటికొస్తా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో, మీరు యూట్యూబ్ చూస్తే
సరదాకి, టైమ్ పాస్‌కి లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం చూడండి. అంతేకాని ఈళ్ళు యాప్స్, యాప్స్ గురించి చెప్తున్నారు. ఈజీగా డబ్బులొస్తాయంట. ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చంట. ట్రస్టెడ్ యాప్ అంట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఎప్పుడైనా చేయొచ్చంట. ఇలాంటివన్నీ నమ్మకండి. మీరేదైనా చేయాలనుకుంటే వీడియోస్ ద్వారా కానీ, లేకపోతే కష్టపడి గాని సంపాదించుకోవాలి. అంతేకాని ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరు నమ్మొద్దు. డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావు.